అండ్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ క్యారెక్టర్ అనేది టాకింగ్ యానిమేషన్కి రెడీ అయి ఉన్న క్యారెక్టర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు లిప్స్లో వెళ్ళి చూసుకోండి, ఇక్కడ లిప్స్ అనేది టాకింగ్ అయి ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటాయి లిప్స్కి. అండ్ ఐస్ పైన ట్యాప్ చేస్తే ఈ విధంగా ఐస్ ఓపెన్ క్లోజ్ యానిమేషన్ అయి ఉంటుంది. అండ్ హ్యాండ్స్లో కూడా మీరు చూసుకుంటే ఈ విధంగా యానిమేషన్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫుల్ రిగ్గడ్ క్యారెక్టర్ అయితే ఉంది. ఇది వచ్చేసి మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, కానీ వెబ్సైట్లో అయితే దీని కాస్ట్ 188 రూపీస్ అయితే ఉంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ క్యారెక్టర్ని మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవాలనుకుంటే నేను పెట్టే వీడియోస్ కింద కామెంట్ అని చేస్తే గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మీకు వాట్సాప్ నెంబర్లో అయితే ఫ్రీ డౌన్లోడ్ లింక్ అయితే సెండ్ చేసిస్తాను. ఇది వచ్చేసి టాకింగ్ యానిమేషన్ ఉంది. అండ్ ఇంకొకటి చూపిస్తాను. అండ్ ఇందులో వచ్చేసి వాక్ యానిమేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లే ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఈ విధంగా వాకింగ్ యానిమేషన్ అయితే ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ అనేది మీరు మిస్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా మీకు ఏదో ఒక వస్తువు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ క్యారెక్టర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు చూసుకుంటే మేల్ క్యారెక్టర్ పైన అయితే మీకు చెప్తాను. ఇక్కడ చూసుకుంటే యానిమల్స్ క్యారెక్టర్స్ పైన కూడా నేను ట్యూటోరియల్స్ అనేది తీసుకువస్తాను. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ నాకు హైప్ అనేది ఇవ్వాలి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇక్కడ చూసుకుంటే నేను వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ 3 యాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను. అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ అందులో మీరు జాయిన్ అయ్యి అక్కడ మీరు యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐపీఎస్ పెయింట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే ఏ విధంగా అయితే అడుగుతుంది, అప్డేట్ నోటిఫికేషన్ అయితే అడుగుతుంది. మీరు క్లోజ్ పైన ట్యాప్ చేసేయండి. అండ్ ఇక్కడ మై గ్యాలరీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. సో ఈ విధంగా అయితే నేను కొన్ని వర్క్ చేసుకున్నాను అనమాట, ప్రాజెక్ట్స్. ఇక్కడ చూసుకుంటే ప్లేస్ అయితే కనిపిస్తుంది కార్నర్లో, దీనిపైన ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ 1:1 4K రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ దానిపైన ట్యాప్ చేస్తాను. అండ్ కెన్వాస్ సైజ్ అని ఇలాగ వస్తుంది ఒక మెసేజ్ లాంటిది, ఓకే పైన ట్యాప్ చేసేయాలి. అండ్ ఇదిగా వైట్ బోర్డ్ లాంటిది మనం ముందుగా అయితే వస్తుందన్నమాట ఇంటర్ఫేస్. ఇక్కడ చూసుకుంటే లేయర్స్ ఆప్షన్ అయితే ఉంటుంది దాని కింద, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ కెమెరా ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఫస్ట్ మనం అయితే హెడ్ అయితే గీసేద్దాం ఈ వీడియోలో. సో గైస్, ఇక్కడ ఈ క్యారెక్టర్ అయితే మీకు డ్రా చేసి అయితే చూపిస్తాను. దీనికి ఆల్రెడీ నేను హెడ్ అయితే డ్రా చేసుకున్నాను, ఏ విధంగా డ్రా చేసుకోవాలంటే చెప్తాను. ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే ఒక చిన్న సైజులో పెట్టుకుని అయితే డ్రా చేసుకోవద్దు, జూమ్ చేయండి. ఈ విధంగా హెడ్కు ఫిట్ అయ్యేలాగా జూమ్ చేసుకోండి. ఇక్కడ కెన్వాస్ సైజ్కి ఈ విధంగా హెడ్, ఫస్ట్ మనం హెడ్ అయితే డ్రా చేస్తాం కాబట్టి ఈ విధంగా కెన్వాస్కి తగ్గట్టుగా సెట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ టిక్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసేయండి. సో ఇమేజ్ నేను కొంచెం ఫ్లిప్ అయితే చేసుకుంటాను. నేను ఆల్రెడీ ఐబిఎస్ ట్యూటోరియల్ అయితే చెప్పాను, పాత వీడియో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఐబిఎస్ పెయింట్ గురించి ఫుల్ ట్యూటోరియల్ అనేది మీకు అర్థమైపోతుంది. ఇంటర్ఫేస్ ఏంటిది, టూల్స్ ఏంటి, ఎలా ఉంటుందని. ఆ వీడియోస్, పాత వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు చూసేయచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్లిప్ హారిజంటల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయాలి. ఇక్కడ హోల్డ్ అండ్ ట్యాప్ చేయండి. ఇక్కడ లేయర్స్ 2గా వస్తాయి, నేను చెప్పేసాను అందులో ఉంటాయి. ఇక్కడ లేయర్ నెంబర్ 2ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి డ్రాగ్ చేసేయండి, అంటే కిందికి అనేది లాగేసి ఇక్కడ సెకండ్ లేయర్ ఏదైతే ఉంటుందో అందులో మనము క్యారెక్టర్ అయితే గీయాలి. అండ్ మనం రిఫరెన్స్ ఇమేజ్ ఇంపోర్ట్ చేసిన లేయర్ ఏదైతే ఉంటుందో అందులో మనం డ్రా చేసుకోవద్దు. ఇక్కడ ఫస్ట్ ఎంటీ లేయర్ ఉంది కదా, అందులో మనము అవుట్లైన్తో డ్రా చేసుకోవాలి. దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే ఒక రిఫరెన్స్ విండో యాడ్ చేస్తాను, లేకపోతే ఇంకొక లేయర్లో మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న హెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు చూసుకుంటే రిఫరెన్స్ విండో గురించి మీకు ఇప్పుడే అర్థం కాదు, నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. దానికంటే సింపుల్ వే, ఈజీ వేలో ఉండదు, ఒక రిఫరెన్స్ ఇమేజ్ యాడ్ చేసుకుంటాను. నేను ఈ క్యారెక్టర్ డ్రా చేసుకున్నాను ఆల్రెడీ ఫస్టే, కానీ మీకోసం అయితే చెప్తున్నాను. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాను. అండ్ ఈ విధంగా క్యారెక్టర్ అయితే డ్రా చేసుకున్నాను హెడ్కి. ఇక్కడ చూసుకుంటే క్వాలిటీ దీనికి చాలా తేడా అయితే ఉంది. అందుకే నేను ఇక్కడ చూసుకుంటే ఈ రిఫరెన్స్ కలర్స్ని నేను తీసుకుంటున్నాను అనమాట. కలర్స్ మనం ఫిల్ చేసేటప్పుడు అయితే తీసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ మనము
డ్రా కోసం చేసుకున్న రిఫరెన్స్ కలర్ ఏదైతే ఉంటుందో దీన్ని హైడ్ చేస్తాను ఫస్ట్. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని రిఫరెన్స్ ఇమేజ్ ఒపాసిటీ అనేది తగ్గించేస్తాను. సో ఒపాసిటీస్ ఇక్కడ కనిపిస్తుంది కదా 100% అని ఫుల్ ఉంది, దాన్ని నేను తగ్గించేస్తాను ఈ విధంగా. అండ్ ఇప్పుడు నేను థర్డ్ లేయర్లో ఉంది, ఇప్పుడు చూసుకుంటే ఎంటీ లేయర్ ఉంది. సెకండ్ లేయర్లో అయితే మనకు నేను ఆల్రెడీ డ్రా చేసుకున్న హెడ్ ఏదైతే ఉందో అది ఉందన్నమాట. ఇక్కడ మనము ఫుల్ హై క్వాలిటీలో హెడ్ అయితే డ్రా చేస్తాం. అండ్ ఇక్కడ చూసుకుంటే థర్డ్ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ అవుట్లైన్ వచ్చేసి బ్లాక్ అయితే పెట్టుకోండి. అవుట్లైన్ బ్లాక్లో ఉంచండి, అది మీ ఇష్టం అనమాట. ఇక్కడ చూసుకుంటే నేను బ్రషెస్ అనేది చేంజ్ చేస్తాను. ఇక్కడ బ్రష్ అనేది నేను ఇక్కడ కనిపిస్తుంది డిప్ అండ్ హార్డ్ బ్రష్ అయితే యూజ్ చేస్తాను. దాని తర్వాత అయితే యూజ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఫెల్ డిప్ అండ్ హార్డ్ బ్రష్ అయితే కనిపిస్తుంది. ఈ బ్రష్ అనేది చాలా క్వాలిటీ అనేది రిలీజ్ చేస్తుంది, అవుట్లైన్ క్లియర్గా కట్ అవ్వదు. అందుకే నేను ఈ ఫెల్ డిప్ అండ్ హార్డ్ బ్రష్ అయితే యూజ్ చేస్తాను. ఒకసారి బ్రష్ సైజ్ వచ్చేసి నేను 12 పెట్టుకుంటాను, 12లో పెట్టుకుని డ్రా చేస్తాను. ఇలాగ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బ్రష్ సైజ్ అనమాట. ఇది వచ్చేసి ఒపాసిటీ అనమాట. ఇక్కడ బ్రష్ సైజ్ అనేది 12 అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ పైన ఇక్కడ త్రీ లైన్స్ దగ్గర ఇక్కడ చూస్తే థర్డ్ సెక్షన్లో ఇక్కడ దానిపైన ట్యాప్ చేయండి. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పున్నాను. ఇక్కడ స్టెబిలైజర్ అనేది 10% ఇచ్చేయండి. ఇక్కడ ఫోర్స్ ఫీడ్ ఆన్ చేయకండి. ఇక్కడ డ్రాయింగ్ టూల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కర్వ్ టూల్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నేను ట్రేస్ అనేది స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను ట్రేసింగ్ చేయడం, క్యారెక్టర్ డ్రా చేయడం. నేను మీకు అర్థం అవ్వాలని ఫాస్ట్గా అయితే చేస్తాను వీడియో. మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ అయితే క్రియేట్ చేసి పెడతాను, అక్కడ మీరు ఫిల్ చేయండి. అండ్ ఆ క్యారెక్టర్ మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను, లింక్ కొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు స్టోరీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వీడియోస్ అనేది చాలా ఫాస్ట్గా అయితే అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే నాకు బూస్ట్ అంటే ఎంగేజింగ్ అండి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే హెడ్ అయితే ట్రేస్ అనేది చేసేసాను. ఈ క్యారెక్టర్ ఫుల్ సెట్ అయ్యేంత వరకు, అంటే ఒక బాడీ పార్ట్స్ ఒక ఫుల్ స్ట్రక్చర్ అయ్యేంత వరకు మీకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యారెక్టర్ కూడా మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ దానికంటే ముందు ఈ క్యారెక్టర్ హెడ్ అయితే మీకు ఇస్తాను, టెన్షన్ పడకండి. ఫస్ట్ అయితే నేను చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేయండి. దాని తర్వాత మీకు క్యారెక్టర్ పార్ట్ అనేది మీకు షేర్ అనేది అక్కడ చేసిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షాడోస్ యాడ్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనము అవుట్లైన్ డ్రా చేసుకున్న లేయర్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం షాడోస్ అనేది డ్రా చేసుకోవద్దు, దానికి సపరేట్ లేయర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఒక లేయర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ 4th లేయర్ వచ్చేసింది, దాన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి ఇక్కడ అవుట్లైన్ లేయర్ ఏదైతే ఉందో దాని కిందికి అయితే తీసుకొచ్చేస్తాను. సో రిఫరెన్స్ లేయర్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ షాడోస్ ఏ కలర్లో ఉంది, బ్లూ కలర్లో హోల్డ్ అండ్ ట్యాప్ చేసి పిక్ చేసుకుంటాను. అండ్ ఈ రిఫరెన్స్ని హైడ్ చేస్తాను. రిఫరెన్స్ హైడ్ చేశాక ఇక్కడ షాడో అనేది ట్రేస్ అనేది చేసేస్తాను.
సో షాడో కూడా ఈ విధంగా డ్రా చేసుకున్నాను. అండ్ ఈ రిఫరెన్స్ని హైడ్ చేసి ఇక్కడ ఇంకొక బ్లూ కలర్ ఉంది కదా, దీన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి పిక్ చేసుకుంటాను. దానికోసం కూడా ఇంకొక లేయర్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాను. దీన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి మనం ఏదైతే షాడో డ్రా చేసామో దాని కిందికి అయితే డ్రాగ్ చేసేస్తాను. సో పైన చూసుకుంటే క్యాప్ ఏదైతే ఉందో దాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇంకొక లేయర్ అయితే లేదు ఇందులోనే డ్రా చేసేస్తాను. ఇక్కడ షాడో ఏదైతే ఉందో ఫేస్ది దాన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఫేస్ షాడో అనేది డ్రా చేస్తాను. అండ్ ఈ మీసంలో కూడా నేను షాడో అనేది యాడ్ చేస్తున్నాను కాబట్టి షాడో కలర్ హోల్డ్ అండ్ ట్యాప్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే అవుట్లైన్స్ రెడీ చేశాను. ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్లో ట్రై చేస్తూ ఉంటే మీకు కొంచెం టెన్షన్గా ఉంటుంది, అవుట్పుట్ సరిగ్గా రాకపోవచ్చు, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పారు. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ క్యారెక్టర్ అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే నోస్ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ ఐస్ కూడా బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ అవుట్లైన్స్ పైన లేయర్ నెంబర్ 6 అయితే యాడ్ చేస్తాను. టాప్ టు పైన అయితే తీసుకెళ్ళిపోతాను. ఆ లేయర్ చూసుకుంటే ఇక్కడ నేను నోస్ అయితే యాడ్ చేస్తాను. నోస్ యాడ్ చేయడానికి ఇక్కడ బ్రష్ అనేది చేంజ్ చేస్తాను. ఇక్కడ డిప్ అండ్ హడ్ బ్రష్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి అవుట్లైన్ ట్రేస్ చేస్తాను. ఈ విధంగా కలర్ వచ్చేసి బ్లాక్. ఈ షాడో అవుట్లైన్ కలర్ ఏదైతే ఉందో దాన్ని పిక్ చేసుకుంటాను.
అండ్ ఇప్పుడు ఐస్ అనేది డ్రా చేస్తాను. ఐస్ డ్రా చేయడానికి వేరే లేయర్ అయితే తీసుకుంటాను మనం, ఎందుకంటే డ్రాయింగ్ కార్టూన్ 2 గురించి అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే ట్రేస్ చేస్తాను ఐస్. దీనికి ఐస్ అనేది నా దగ్గర ఆల్రెడీ ఉంది, కానీ నేను మీకు డ్రా చేసి చూపించాలి కాబట్టి డ్రా చేస్తున్నాను. అండ్ ఇక్కడ రూలర్ టూల్లో ఒక సర్కిల్ అయితే ఉంటుంది. ఇక్కడ స్కేల్ ఆప్షన్ పెయింట్ ఆప్షన్, ఇక్కడ రూలర్ టూల్లో ఒక సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చిన్నగా చేయండి. బ్లాక్ ఫెల్ట్ పెన్ హార్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సర్కిల్ డ్రా చేసేయండి. అండ్ ఈ విధంగా ఇంతే సింపుల్గా అయితే మీరు క్యారెక్టర్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కలర్ ఫిల్ చేయడం. సో కలర్ ఫిల్ చేయడం అనేది ఫస్ట్ ఇవన్నీ పార్ట్స్ని హైడ్ చేసేస్తాను. ఇక్కడ చూసుకుంటే కలర్ ఫిల్ చేయడానికి ఈ బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఒక లేయర్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటాను. ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ పైన ట్యాప్ చేయండి, దానిపైన ఒక లేయర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనము డ్రా చేసుకున్న అవుట్లైన్ స్పాట్స్ ఏదైతే ఉంటుందో దాని కింద అయితే ఉండాలి ఆ లేయర్. ఇప్పుడు వచ్చేసి నేను కలర్ ఫిల్ అయితే చేసేస్తాను. ఇక్కడ పెన్సిల్స్ పైన ట్యాప్ చేయండి, ఇక్కడ బకెట్ టూల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇందులో కలర్ ఫిల్ చేసేయండి. ఈ విధంగా కలర్ ఫిల్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి షాడో కలర్ ఫిల్ చేయాలి. షాడో అవుట్లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ ఫిల్ చేసేయండి ఈ విధంగా. ఇక్కడ ఇంకొక కలర్ ఫిల్ చేయాలి ఈ విధంగా. ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఎక్కడెక్కడైనా గ్యాప్ ఉండిపోతుందా అంటే చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని కలర్ ఫిల్ అయితే చేసేయాలి. ఈ షాడో కలర్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేయండి. బకెట్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఫిల్ చేసేయాలి. ఈ క్యారెక్టర్ స్కిన్ కలర్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేయండి.
దీన్ని అన్హైడ్ చేసి బకెట్ టూల్ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ఫిల్ చేసేయాలి. అండ్ అలాగే దీని హెయిర్ కలర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డ్రాయింగ్ టూల్ ఆఫ్ చేసి దీన్ని బ్రష్ సైజ్ అనేది పెంచేసి ఈ విధంగా అయితే అవుట్లైన్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ కొంచెం గ్యాప్ అయితే ఉండిపోతుంది. ఈ విధంగా క్లోజ్ చేసేస్తాను. మీకు ఎక్కడైనా అవుట్లైన్ లాంటిది కనిపిస్తే ఈ విధంగా క్లోజ్ చేసేయండి. ఒక చిన్న పార్ట్ అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇది వచ్చేసి ఈ కలర్ అనమాట. హోల్డ్ అండ్ ట్యాప్ చేసేయండి. డిసేబుల్ చేసేసి రిఫరెన్స్ ఇమేజ్ అని హైడ్ చేయండి. ఇక్కడ ఇయర్ దగ్గర ఈ పార్ట్ అయితే ఉండిపోయింది. బ్రషెస్లోకి వెళ్ళి ఫెల్ డిపెండ్ హ్యాండ్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ టూల్ ఆన్ చేసుకుంటాను. అండ్ దీనికి కొంచెం నేను ఎడిట్ అయితే చేసేస్తాను. థిక్నెస్ ఆఫ్ ఎండ్ అనేది దాన్ని నేను కొంచెం ఎడిట్ చేసుకుంటాను. బ్రష్ సైజ్ కొంచెం ఎక్కువ పెంచేసి ఈ విధంగా అయితే డ్రా అనేది చేసుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా అయితే విజిబుల్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే ఆల్ సెట్ అయినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐస్కి అయితే కలర్ ఫిల్ చేసేయాలి. అన్ని లేయర్ని ఒకే లేయర్ అయితే కలిపేస్తాను. నా పాత వీడియోస్లో చెక్ చేసుకోండి ఒకసారి. అక్కడ మీకు నేను ఐబిఎస్ పెయింట్ గురించి ఆల్రెడీ చెప్పున్నాను, ఎన్నో ట్యూటోరియల్స్ అని. అండ్ ఇక్కడ చూసుకుంటే ఐస్కి అయితే కలర్ ఫిల్ చేసేయాలి. ఐస్ ఒకటే బ్యాలెన్స్ ఉండిపోతుంది. ఇక్కడ చూసుకుంటే ఐస్ పైన వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐస్ లేయర్లోకి వెళ్ళి బకెట్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా కలర్ ఫిల్ చేసేయాలి. అండ్ లోపల పార్ట్ బ్లాక్ ఉంది కాబట్టి ఇక్కడ ఐ బాల్స్లో కూడా ట్యాప్ చేసి ఈ విధంగా కలర్ ఫిల్ చేసుకుంటాను. వైట్ కలర్ సెలెక్ట్ చేసి ఇక్కడ బ్రషెస్లోకి వెళ్ళి ఫెల్ డిపెండ్ హ్యాండ్ బ్రష్ సెలెక్ట్ చేసుకుంటాను. దీన్ని ఇంక్రీజ్ చేసుకొని డ్రాయింగ్ టూల్ అనేది ఆఫ్ చేసేస్తాను. ఇక్కడ ఒక డాట్ పెడతాను అండ్ ఇక్కడ ఒక డాట్. ఇక్కడ చూసుకుంటే ప్రొఫెషనల్ ఐస్ లుక్ లాగా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు చూసుకుంటే యానిమేషన్కి క్యారెక్టర్ అనేది రెడీ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక లిప్ అనేది యాడ్ చేసుకుంటాను హైలైట్ కోసం. ఒక లిప్ యాడ్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ డ్రా చేసుకున్న క్యారెక్టర్స్ ఇవన్నీ. నేను చాలా ఎర్లీగా స్కిప్ చేసేసాను. ఇక్కడ చూసుకుంటే ఒక లిప్ అయితే డ్రా చేసుకుంటాను. ఈ లిప్ అనేది నేను క్రోమా టూల్ దగ్గర నుంచి ట్రేస్ చేసుకొని డ్రా చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఒక చిన్న పార్ట్కి అయితే కలర్ ఫిల్ చేయలేదు. మీరు ఏదైనా ఒక పార్ట్ మిస్ అయినప్పుడు కలర్ ఫిల్ చేస్తే ఈ విధంగా కొంచెం ఎర్రర్ లాంటిది వస్తుంది. ఫిక్స్ చేసుకోండి. అండ్ ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా క్యారెక్టర్ క్వాలిటీగా డ్రా అయితే అవుతుంది. దీన్ని మీరు షేవ్ చేసుకుంటే ఒక చిన్న సైజ్ లాగా
సైజ్ అనేది తగ్గించుకొని మీరు సేవ్ అనేది చేసుకుంటే మీ క్యారెక్టర్ క్వాలిటీ అనేది చాలా క్లియర్గా వస్తుంది. అండ్ వాటికి కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి, అవి నేను వేరే వీడియోస్లో అనేది చెప్తూ ఉంటాను. ఇంకా ఇంకా నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఎన్నో ట్రిక్స్ అండ్ ట్యూటోరియల్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ పెట్టండి. నేను ముందు చెప్పాను కదా క్యారెక్టర్ ఫ్రీగా గిఫ్ట్ అనేది ఇస్తానని. సో ఆ గిఫ్ట్ అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను. అండ్ ఈ క్యారెక్టర్ ఫుల్ రెడీ అయిన తర్వాత కూడా మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్.